మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎంఎస్హెచ్ఆర్ఐ పథకం దేశంలోని ప్రభుత్వ పాఠశాలను అత్యాధునికంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్న ప్రాజెక్ట్. కానీ కాగితాలపై కనిపిస్తున్న అభివృద్ధి వాస్తవానికి విద్యార్థుల జీవితాల్లో కనిపిస్తోందా? మహబూబాబాద్ జిల్లాలోని వెలుగులోకి వచ్చిన ఓ ఘటన మాత్రం ఆ ప్రశ్నను బలంగా లేవనెత్తుతోంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్లోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న పరిస్థితులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆధునిక విద్య, మెరుగైన మౌలిక వస్తువులు ఉండాల్సిన పాఠశాలల్లో కనీసం తాగడానికి, వాడుకోవడానికి కూడా నీరు లేకపోవడం కలకలం రేపుతోంది. చివరకు సమస్యలు భరించలేక విద్యార్థులే రోడ్డెక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితి రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. స్టూడెంట్స్ మాత్రం గత నెల రోజులుగా పాఠశాలలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి అవసరానికి నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. తాగునీరు మాత్రమే కాదు, బాత్రూంలు, వాష్రూమ్లలో కూడా నీరు లేకపోవడంతో పరిశుభ్రత పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం లేచి వాష్రూమ్కి వెళ్లాలన్నా నీరు లేదు, బాత్రూంలు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మేము ఎలా చదువుకోవాలంటూ విద్యార్థులు మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల నుంచి కూడా తీవ్ర స్పందన వ్యక్తమవుతుంది. అయితే ఈ వ్యవహారంలో మరింత సంచలనం రేపుతున్న అంశం ఏంటంటే హెడ్ మాస్టర్పై స్టూడెంట్స్ చేసిన ఆరోపణలు. నీటి మోటార్ చెడిపోవడంతో దాన్ని మరమ్మతులు చేయించాల్సిన బాధ్యత యాజమాన్యానిదే అయినప్పటికీ ప్రతి విద్యార్థిని 10 రూపాయల చొప్పున ఇస్తేనే రిపేర్ చేయిస్తామంటూ చెప్పినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, సమస్యను ప్రశ్నించిన విద్యార్థులను కొందరు ఉపాధ్యాయులు మానసికంగా వేధించారని, బెదిరించారని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో మరో కీలక ప్రశ్న తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం పీఎంఎస్హెచ్ఆర్ఐ పథకం కింద మౌలిక వస్తువుల అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయిస్తుంది. అయితే ఆ నిధులు ఈ పాఠశాలకు వచ్చాయా? వచ్చి ఉంటే వాటిని ఎలా వినియోగించారు? కనీసం తాగునీటి సమస్య కూడా పరిష్కరించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అయితే విద్యార్థులను లేవనెత్తిన ఈ సమస్యలపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇక నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహించారు. యాజమాన్యానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు అక్కడికి చేరుకుని విద్యార్థులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే పాఠశాలలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, విద్యార్థులపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై నిష్పాక్షిక విచారణ జరిపి అవసరమైతే చర్యలు తీసుకోవాలని, అలాగే పీఎంఎస్హెచ్ఆర్ఐ నిధుల వినియోగంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.